ఈరోజు మనం ముఖ్యంగా వాస్తులో అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాను మీకు. అదేమిటంటే ఇంటి లోపల బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, ఇంటి లోపల బాత్రూమ్ ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయం. అయితే ఇక్కడ రెండు విధాలు. ఒకటి విశ్వకర్మ వాస్తు, ప్రాచీన వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి, ఆధునిక వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయం గురించి చెబుతున్నాను. అయితే ఇక్కడ ప్రాచీన వాస్తు ప్రకారం, విశ్వకర్మ వాస్తు ప్రకారం బాత్రూమ్స్ అనేవి ఒక భాగాన్ని తీసుకున్నప్పుడు, ఒక స్థలాన్ని తీసుకున్నప్పుడు దాన్ని ఆ స్థలం మనకు 90 డిగ్రీలు ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ 90 డిగ్రీల ప్రకారం మనం ఎక్కడ ఉంచుకోవాలి అని అంటే దీన్ని 5 భాగాలు చేసిన తర్వాత అడ్డంగాను 5 భాగాలు, నిలువుగాను 5 భాగాలు చేసిన తర్వాత ఇక్కడి నుంచి చూడండి 1, 2, 3, 4 ప్లేస్లో మనం టాయిలెట్ పెట్టాం, బాత్రూమ్స్ పెట్టాం, టాయిలెట్స్ పెట్టాం. అట్లాగే మళ్ళీ ఇక్కడి నుంచి 1, 2, 3, 4 ఇక్కడ టాయిలెట్స్ పెట్టాం. అట్లాగే మళ్ళీ ఇక్కడి నుంచి 1, 2, 3, 4 ప్లేస్లు ఇక్కడ కూడా టాయిలెట్స్ పెట్టాం. అంటే 5 భాగాలు ఇట్లా నిలువుగాను అడ్డంగాను చేసి ఫస్ట్ 1, 2, 3, 4 ఇక్కడ పెట్టాము. మళ్ళీ ఇక్కడ నుంచి 1, 2, 3, 4 ఇక్కడ పెట్టాము. మళ్ళీ అట్లాగే ఇక్కడ కూడా 1, 2, 3, 4 ఇక్కడ పెట్టాము. ఇది విశ్వకర్మ వాస్తును అనుసరించి ఇక్కడ సూపర్ రిజల్ట్స్ వస్తున్నాయి, చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, సూపర్ ఫలితాలు వస్తున్నాయి. మోడర్న్ వాస్తు, ఆధునిక వాస్తులో ఇక్కడ ఆగ్నేయం పెడుతున్నారు, వాయువ్యం పెడుతున్నారు, పడమర మధ్యలో పెడుతున్నారు, దక్షిణం మధ్య పెడుతున్నారు. కొంతమంది నైరుతిలో కూడా పెడుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాయువులో పెడితే ఇబ్బందులు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి ప్రాక్టికల్గా. మరి ఇక్కడ పడమర మధ్య పెట్టినట్టయితే మనకు మన యొక్క సంపదకి కొంచెం ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. నైరుతి పెడితే మనకు ప్రశాంతత అనేది ఉండదు. దక్షిణ మధ్యలో పెడితే అది మరి ప్లేసు ప్రశాంతతనిచ్చే ప్లేస్ కాబట్టి ఇది కూడా మంచిది కాదు. అలాగే ఆగ్నేయం పెట్టినట్లయితే అది ఆగ్నేయం ప్లేస్లో నిప్పు నీరు పడదు. అంతేకాకుండా మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఇక్కడ పెట్టడానికి అంత మోడర్న్ వాస్తు ప్రకారం చూసినట్టయితే మరి దీనికి దానికి చాలా తేడాలు ఉన్నాయి. ఫలితాలు ఇవి బాగా ఉన్నాయి, ఓకే, 100% బాగా ఉన్నాయి. ఇవి ఫలితాలు అంత కరెక్ట్గా లేవు అనేటువంటిది నా యొక్క అనుభవంలో చూస్తున్నటువంటిది. ఫస్ట్లో మోడర్న్ వాస్తులు ఈ విధంగానే మరి అనుసరించడం జరిగింది. కానీ ఈ యొక్క విశ్వకర్మ వాస్తుకు వచ్చిన తర్వాత, తెలుసుకున్న తర్వాత దీన్ని పాటించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను, నా ఉద్దేశం ఇలా పాటిస్తే మంచిది, మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది నా ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ రెండింట్లో ఏది బాగుంటుంది అనేటువంటిది గమనించి తగు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నేను వాస్తు మీద 2 పుస్తకాలు రాయడం జరిగింది. మరి ఈ పుస్తకాలను కూడాను కావలసిన వారు ఫోన్ ద్వారా సంప్రదించండి. థ్యాంక్ యూ.